హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపాస్ రుచులు. ఈరోజు అయితే చాలా సింపుల్ ప్రాసెస్లో చేపల పులుసు అయితే చేద్దాము. దానికోసం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకున్నాం. ధనియాలు, జీలకర్ర, మెంతులు క్రష్ చేసుకోవాలండి. దానిలోనే కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని నానపెట్టుకున్న 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు కూడా మిక్సీకి అయితే మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోవాలండి. తర్వాత టొమాటోని కూడా ప్యూరీ చేసుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ ముక్కలు, తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. సో చూసారు కదా, ఈ విధంగా పేస్ట్ అయితే రెడీ పెట్టుకున్నాను. తర్వాత చింతపులుసు కూడా బాగా వడకట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. సో ఇవన్నీ బాగా వేగాక ఇందులో రుబ్బి పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా వేసుకోవాలండి. టమాటోలు అలానే కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా ట్రై చేశారంటే చాలా క్విక్గా అయిపోతుంది కర్రీ. సో ఆయిల్ అంతా బాగా సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్ వీటినన్నిటిని బాగా వేయించుకోవాలండి. తర్వాత కొద్దిగా సాల్ట్, పసుపు కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. ఫస్ట్ టైం చేసిన ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ. సో ఈ విధంగా వేగాక ఇప్పుడు ఇందులో మనము రుబ్బి పెట్టుకున్న గసగసాల పేస్ట్ అయితే వేసుకున్నాము. ఇది పచ్చివాసన పోయేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 4-5 నిమిషాలు అయితే వేయించుకోవాలండి. అప్పుడే కర్రీ అయితే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఈ విధంగా స్లో ప్రాసెస్లో చేయడం వల్ల మంచి అరోమా అయితే వస్తుందండి ఈ పేస్ట్ అయితే వేయించేటప్పుడు. సో ఇప్పుడు మనకి రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలండి. ఎంత స్పైసీ తినగలుగుతారో అంత స్పైసీ అయితే వేసుకోవాలండి. సో వీటిని కూడా ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఆయిల్ అంతా బాగా సపరేట్ అయ్యేంత వరకు ఈ కారాన్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అంతా సపరేట్ అయ్యాక ఇప్పుడు చింతపండు రసం అయితే తీసుకున్నాం కదండి, దాన్ని కూడా పోసేసుకొని బాగా కలుపుకోవాలండి. మనకి కర్రీ పులుసు అనేది ఎంత క్వాంటిటీ కావాలో కొద్దిగా వేసుకోవాలండి. వాటరు మంచి అరోమా అయితే వస్తుందండి. సో ఇంకా కొద్దిగా నీళ్ళు అయితే యాడ్ చేసుకొని నేను ఈ పులుసుని మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 మినిట్స్ అయితే ఉడికించుకున్నానండి. సో ఇప్పుడే ఈ స్టేజ్లోనే మనము రుచికి సరిపడే కారము, సాల్ట్ ఉందా లేదో చెక్ చేసుకొని వేసుకోవాలండి. సో ఈ విధంగా ఒక 5 మినిట్స్ తర్వాత కర్రీ అయితే ఈ విధంగా దగ్గరకు పడిందండి. ఇప్పుడు ఇందులో మనము చేప ముక్కలను అయితే వేసుకున్నామండి. సో ఈ చేప ముక్కలకి నేను పసుపు, సాల్టు, తర్వాత కారం కూడా వేసి ఒక 15 నిమిషాలు కలిపి పెట్టుకున్నానండి. అప్పుడే చేప ముక్క రుచిగా వస్తుంది. వీటినన్నింటినీ బాగా మీడియం ఫ్లేమ్లోనే మంటను పెట్టుకొని ఉడికించుకోవాలండి. సో గరిట అయితే మధ్య మధ్యలో కలపకూడదండి. సో ప్యాన్నే మనము ఇలా తిప్పుతూ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, కర్రీ అయితే దగ్గర పడిందండి. ఫైనల్గా కొత్తిమీరను వేసుకొని మరొక 5 నిమిషాలు అయితే ఉడికించుకున్నాము మీడియం ఫ్లేమ్లోనే. మంచి ఫ్లేవర్ అయితే వచ్చిందండి కర్రీ అయితే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దీపాస్ రుచులు. కర్రీ ఒక 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలిందండి. చేపల కూరకి ఎప్పుడైనా ఆయిల్ చాలా ఎక్కువే పడుతుందండి, అప్పుడే కర్రీ బాగుంటుంది. ఇది ఈ రోజు కన్నా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా బాగుంటుంది ఈ చేపల కూర. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ కమెంట్ చేయండి.